అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ అల్లాపూర్ డివిజన్లో చాలా పండగ వాతావరణం. ఎందుకంటే చాలా శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీలో చేరిన మా తులసన్న, అలాగే మా గీతక్క, అలాగే మా నరేందర్, చాలామంది యువకులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం మా బండి రమేష్ అన్న ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో ఇంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి కూడా చాలామంది కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు. మరోసారి మా బండి రమేష్ అన్న గారికి, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, అలాగే మా రేవంత్ అన్న గారికి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు యువకులు కానీ, మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫస్ట్ ప్రోగ్రాం మాత్రమే. ఇంకా చాలామంది ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ చేరడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రోగ్రామ్స్లో ఇంకా మిగతా కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరిక రావడానికి గల కారణం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి ఎందుకు వచ్చాము అంటే అక్కడ ఉన్న మాకు వాల్యూ లేదు. ఇక్కడ మా తమ్ముడే అన్నమాట. మా తమ్ముడే వచ్చి మా వాళ్ళే ఉంటే మేము మాకు కావాల్సింది మేమే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా మాది మేమే చేసుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చి సంక్షేమ పథకాలు అధికారం పార్టీ కాబట్టి సంక్షేమ పథకాలు అట్లని కాదు. అంటే ఇప్పుడు లోకల్లో వాళ్ళకి జాబులు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఉంటది, వాళ్ళు కూడా అర్హులే, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏ పని అవుతుందో తెలియదు. కాబట్టి అదే మేమే ముందుకు వచ్చినాం అనుకోండి, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు చెప్తే మేమేమైనా చేద్దాము. వాళ్ళకి అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా మేము ముందుకెళ్ళి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి అవి చేరేలా చేద్దామని వచ్చి. అంటే లక్ష్మణ్ అడిగిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో మీకు సంక్షేమ పథకాలు అట్లా లేదు. మా తమ్ముడు, మా వాళ్ళే, మేమే ఎందుకు చేసుకోవద్దు. ఫ్రీ బస్సు వస్తలేదని చాలా మంది అంటారు. వస్తుంది కదా, ఎందుకు రావట్లేదు? అందరూ అదైతే మంచి పని. ఎందుకంటే వాళ్ళు శాలరీలో సగం 6,000 వరకు దానికే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రీ బస్ రావడం వల్ల వాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆగం చేస్తుందని చెప్పి మాట్లాడారు. అట్లా మనం ఎలా అర్థం చేసుకుంటే అట్లా ఉంటది. దాని వల్ల మంచిగా జరుగుతుంది కదా. ఇప్పుడు శాలరీ 12,000 వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ వస్తారు. అందులో 6,000 బస్ చార్జెస్ అయిపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఇది వాడుకుంటున్నారు. మంచిగా కదా అది. వాళ్ళు అక్కడికి ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా బస్సుకి వస్తున్నారు అంటే అక్కడ కన్వీనియంట్ గా ఉంటేనే కదా వాళ్ళు రాగలుగుతారు. అది అంటే ఇంకా ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మేము అదే పనిలో ఉంటాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం అంటూ ఏం లేదు. మా తమ్ముడు, మా డివిజన్, మా బస్తీ, మా వాళ్ళే అట్లా అని చెప్పేసి అభివృద్ధి చేసుకోవాలని. ఇప్పుడు మనది కాదు అన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, చెప్పాలి, బిల్ పాస్ కావాలి. మనం 2-3 టైమ్స్ వెళ్తే గానీ వాళ్ళు కలవరు. అదే మన వాళ్ళే ఉంటే మనమే వెళ్తాం, మనమే కష్టపడతాం, మనమే చూసుకుంటాం అన్ని.